హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి భవాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేనైతే చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ చేయండి. ఈరోజు చాలా మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటా అనుకుంటున్నారా? యూట్యూబ్ థంబ్‌నెయిల్ చూడంగానే మీకు అర్థమైపోయే ఉంటుంది. పూల జడ మన ఇంట్లో మన పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ ఎవరైనా సరే అండి. ఇప్పుడు పూల జడ ఇష్టపడని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఫ్రెండ్స్? ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమే. ఏసుకోవాలని రాని వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ఇలా చాలా ఈజీ మెథడ్‌లో నేను వీడియో అనేది తీశానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ కొబ్బరి ఆకులతో ఈనెలుంటాయి కదండీ! ఆ ఈనెలు పీకేసి పుల్లలుంటాయి. ఆ పుల్లలనేది ఈ విధంగా గుచ్చుకోవాలండి. అండ్ మొగ్గ కాడ దగ్గర అయితే గుచ్చకూడదండి. మొగ్గ పైన ఈ విధంగా గుచ్చుకొని మొత్తం ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇద్దరు ముగ్గురు ఉంటే మాత్రం చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. అండ్ మల్లెపూలు కూడా కట్టుకోవాలి కదా! మల్లెపూలు కట్టుకోవాలి అండ్ గుచ్చుకోవాలి. ఈ విధంగా గుచ్చుకొని పైన ఒక లైన్ ఒకటి ఇది సవరం లేకుండా పాపకి వేశారండి. ఈ విధంగా సెకండ్ స్టెప్ వచ్చి మళ్ళీ కనకాంబరాలు పెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ స్టెప్ వచ్చి మళ్ళీ మల్లెపూలు గుచ్చింది కదా! ఆ మల్లెపూలు పెట్టాలి. ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టిన తర్వాత ఈ పుల్లలు ఉన్నాయి కదా! మనం మల్లెపూలు గుచ్చుకున్నాం కదండీ! ఈ విధంగా లెంతి చూసుకొని ఇలా పట్టుకొని టాకా వేసుకోవాలండి. పైన అనేది అలా గుచ్చేసి పైన ఒక ముడి వేస్తే అస్సలు కదలకుండా ఉంటుందండి. ఆ పైన ముడేసిన తర్వాత కింద ఈ విధంగా గుచ్చి ఇలా అక్కడక్కడ టాకాలు అయితే ఫిట్టింగ్ అయిపోతుంది. అస్సలు జడ అనేది ఊడిపోదండి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆల్ అండ్ ట్యాప్ చేసి రోజు పెట్టే మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది. ఇలా టాకాలు వేసిన తర్వాత ఒక సూది తీసుకొని ఒక 5, 6 కానీ పువ్వులు తీసుకొని ఈ విధంగా గుచ్చుకొని స్టెప్ బై స్టెప్ పెట్టాలి కదండి! ఆ స్టెప్ బై ఇలా ఈ విధంగా పెట్టుకొని అక్కడ టాకా వేసుకోవాలండి. మళ్ళీ టాకా వేసి కింద నుంచి మళ్ళీ పైకి లాగితే మళ్ళీ ఇంకొక అలా 5 స్టెప్స్ పెట్టాలి. ఈ పాపది ఏంటంటే సౌరం వేయలేదు కాబట్టి సన్నగా ఉంది కాబట్టి 2 పుల్లలు మాత్రమే పట్టినాయండి. అలా 5 స్టెప్స్ పెట్టిన తర్వాత మధ్యలో మరవం పెట్టామండి. మరవం కూడా కొద్దిగా నాటు లాగేసుకొని పెట్టేసుకోవడమే. అలా పెట్టిన తర్వాత ఒక 5 స్టెప్స్ తర్వాత మళ్ళీ కనకాంబరాలు పెట్టాలండి. అంతే, ఎంతో ఈజీ అండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ మెథడ్‌లో చూపించాను. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.